హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మసాలా ఓట్స్ ఉప్మా అయితే చేయబోతున్నానండి. సో రొటీన్గా మనం ఉప్మా అయితే చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఓట్స్తో కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఓట్స్ అనేది. సో నచ్చని వాళ్ళు కూడా ఈ రకంగా చేసుకొని తింటే బాగా నచ్చుతుంది. సో టేస్టీగా కూడా ఉంటుంది అనమాట, మళ్ళీ మళ్ళీ తింటారు. సో ఈ ఓట్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక ప్యాన్ తీసుకోవాలండి. సో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, అంటే ఉండనట్లు ఉండాలన్నమాట. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. సో ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. సో మనం ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడైతే టొమాటోస్ యాడ్ చేస్తున్నానండి. సో మనకి వెజిటేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, లైక్ బీన్స్ కానీ బ్రకోలీ కానీ ఇలా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఎక్కువ క్వాంటిటీ మనకి వెజిటేబుల్సే ఉంటాయి, ఓట్స్ తక్కువ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుందన్నమాట. అలాగే మిర్చి వేసుకుంటున్నాను, అలాగే క్యారెట్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మెయిన్గా ఇవి మనం ఎక్కువ వేయించకూడదండి, లైట్గా అంటే ఊరికే అలా వేయించుకోవాలన్నమాట. ఒకసారి అలా తిప్పేసుకొని ఇంకా మనం వదిలేసేయాలి ఒక 2 మినిట్స్. అది కూడా ఎక్కువ వేగిపోతే కూడా అంత టేస్ట్ అనిపించదు అనమాట. అవి కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే తింటూ ఉన్నప్పుడు బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాము. కారం వద్దు అనుకుంటే పెప్పర్ పౌడర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ అండి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. సో అన్నిటిని ఒకసారి కలిపేసుకుందాము. కారం వేసాక కూడా ఎక్కువసేపు అయితే వాటిని వేయించుకోకూడదు. ఇప్పుడు మనం 1 కప్ ఓట్స్ అయితే యాడ్ చేసుకుందామండి. సో ఈ కప్ అయితే ఓట్స్ తీసుకున్నాను నేను. ఓట్స్ వెజిటేబుల్స్ అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఒక 1 మినిట్ 2 మినిట్ అలా ఉంచేసి ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. సో ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నానో దాంతో 2 వాటర్ అయితే వేసుకున్నానండి, 2 కప్స్ వాటర్. సో మనము ఇంకా కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే 3 కప్స్ వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట. 1:2 లేదా 1:3 వేసుకోవచ్చు. సో అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. చూసారా, అంత వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి, ఓట్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, ఒక 10% ఉడకాలి అంతే. కొంచెం దగ్గరికి అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది అందరికీ. ఇంట్లో కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఈ రకంగా చేసుకుంటే మాత్రం. సో చూసారు కదండి మసాలా ఓట్స్ ఉప్మా. ఈ ఉప్మా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.